నమస్తే అండి ముగ్గురికి. నమస్తే. లంబాడ కమ్యూనిటీలో కొంతమంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అంటే సార్ను చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ అడ్వకేట్గా, మీరు ఒక మాజీ మంత్రిగా, స్టూడెంట్ లీడర్గా, ఇట్లా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పటికి కూడా కమ్యూనిటీ పైన కొంత చిన్న చూపు, వివక్షత ఉండడానికి కారణాలు ఏంది? వాళ్ళు సమాజానికి, సమాజంలో ఉన్నటువంటి లంబాడలకు, గిరిజన సోదరులకు ఏం చేయాలి? దీంట్లో ప్రధానంగా అవేర్నెస్ అనేది కావాలా ఒకటి. దాంట్లో ప్రధానంగా అసలు ఇది అట్రాసిటీ జరుగుతున్నది మా మీద అనేది ముందు ఆయన గ్రహించాలా. మా భూములని లాక్కుంటున్నారని ఆయన గ్రహించాలా. ఇది ప్రభుత్వం ఇచ్చిన భూమే కనుక వాళ్ళు ప్రభుత్వమే తీసుకుంటున్నది కదా అని భావిస్తే అది అవగాహన లోపమే తప్ప వేరేదేం కాదు. నాయకులు అని వీళ్ళు ఏం చేయలేరు. కానీ చేసే పద్ధతి ఏంటంటే ట్రైబల్స్ నేనేం కోరుకుంటానంటే, చంద్రబాబు నాయుడు గారు బంజారా హిల్స్ మీద ఒక కట్టడం కట్టాడు, హైటెక్ సిటీ కట్టారు. ఆ ప్రాంతం మొత్తం లంబాడి గిరిజనుల భూములు అక్వైర్ చేశారు, పోయింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈయన కూడా కొడంగల్ ఏరియాలో ఉండే లంబాడిల భూములన్నీ కొనేసుకుంటున్నారు. వీళ్ళు కొన్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకే కోట్ల రూపాయలకు అమ్ముతారు. ఇది జరుగుతున్నది. అందుకే నేనేమంటానంటే ఇలా జరుగుతున్నది, మీరు అర్థం చేసుకోవడం లేదు. లంబాడీలందరూ కలిసి 2000 నుంచి లంబాడీ భూములు ఎవరైతే భూస్వాములు కొన్నారో వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పియండి. తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. అది గిరిజనులకు అన్యాయం జరిగిపోతుంది. ఒకవేళ గిరిజన భూమి తరలిపోకుండా ఉండాలంటే ప్రతి గిరిజన తాండాను, ప్రతి గిరిజన గూడెంను నోటిఫైడ్ విలేజ్గా గుర్తించినట్టయితే ఆ భూములు తరలిపోకుండా ఆపగలుగుతాం. రైట్. నా ప్రశ్న ఏంటంటే, ఎదిగినటువంటి వాళ్ళు అంటే ఈ లంబాడ దాంట్లో కానీ లేకపోతే గిరిజనుల దాంట్లో కానీ ఎదిగినటువంటి నాయకులు కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ ఉన్నారు కదా, వీళ్ళు ఎదిగినా కూడా ఎందుకు ఆ వివక్షత పోతలేదు అని అడుగుతున్నాను నేను మెయిన్గా. ఒక గిరిజన నాయకుడే అనుకో, లేకుంటే గిరిజన ఉద్యోగి అనుకో, రిటైర్మెంట్ తర్వాత ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు చేరుతాయి, ఎంతవరకు అవేర్నెస్ తేగలుగుతాయి. అవేర్నెస్ కోసం కుల సంఘాలు ఉన్నాయి, అవేర్నెస్ చేస్తున్నాయి. అవేర్నెస్ కావడం వలనే ఇంతవరకు రావడం జరిగింది. ఇప్పుడు 30 సంవత్సరాలే జరిగింది, 40 సంవత్సరాలు వచ్చాము ఇప్పుడు లంబాడీలు. అంతకంటే ముందు అది కూడా లేదు కదా. అవును. నేను హైదరాబాద్కు రావడానికి 10వ తరగతి చదువుకొని 1970లో ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి అవేర్నెస్ ఇంకా పెరిగింది. రాజకీయంగా అవేర్నెస్, చదువులో అవేర్నెస్, అగ్రికల్చర్ ఫీల్డ్లో అవేర్నెస్, ఈ రకంగా అవేర్నెస్ చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే మేము పాత పద్ధతినే పాడుకొని ఉంటున్న వాళ్ళం. నిజంగా చూస్తే ఇప్పుడు గోత్ర చవాణ్ అని అన్నాం. అంటే చవాణ్ అనేవారు 6 గోత్రాలు మాత్రమే ఉంటారన్నది ఇది మేము నమ్ముకున్నది. 27 పాడా భుక్యా అన్నాం. భుక్యాను 27 పాడగాను, పమార్ను 12 పాడా అన్నాం. మరి వడత్యాను 52 పాడా అన్నాం. అంటే వడత్యా 52 పాడా అంటే దానికి అర్థమైంది, ఈ సంవత్సరంలో 52 వారాలు అని అర్థం. భుక్యా 27 అంటే దానికి అర్థం మన నక్షత్రాలు 27 అని అర్థం. గోత్ర చవాణ్ అంటే 6 ఋతువులు అని అర్థం. 12 గోత్పవర్ అంటే మాసాలు 12 అని అర్థం. ఈ రకంగా సైంటిఫిక్ ఆధారంగానే మేము నడుస్తున్నాం. మేము ఎక్కడ డివియేట్ కావడం లేదు. ఇప్పటికీ మా తాతలను ముత్తాతలను అడుగు, వాళ్ళు అదే చేస్తారు. గోత్ర చవాణ్ అంటాడు. ఏంద్ర అంతా గట్టిగా అంటున్నావు అంటే మేము గోత్రి అంటాడు. ఆ రకంగా మేము స్టెప్ బై స్టెప్ పై వస్తున్న వాళ్ళమే కానీ వెనుకబడ్డ వాళ్ళం కాదు. వీళ్ళు గిరిజనులు వెనుకబడ్డ వాళ్ళు అంటే ఆధ్యాత్మికంగా వెనుకబడ్డ వాళ్ళం కాదు, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళం. ఆర్థిక వనరులు మా దగ్గర దొరికితే మేము ఇంతకంటే పెద్ద పెద్ద సీట్ల మీద కూర్చోగలుగుతాం అనేది నమ్మకం ఈ గిరిజనులలో ఉన్నది. దాన్ని మేము అవేర్నెస్ తీసుకువచ్చి వాళ్ళలో అవగాహన కల్పించి, చట్టాల గురించి అవగాహన కల్పించి, వాళ్ళ యొక్క అధికారాల అవగాహన కల్పించి వాళ్ళను బాగుపరచడానికి ప్రయత్నం చేయాలి నాలాంటి వాళ్ళు. రైట్. ఈ గోండు కోయాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో లంబాడాలే ఎక్కువ మొత్తంలో అందిపుచ్చుకుంటుర్రు అన్న విమర్శ ఉన్నది. రైట్. చాలా మంచి ప్రశ్న అడిగినారు.
షెడ్యూల్డ్ ఏరియాలో ఉండే నియోజకవర్గాలు ఆదిలాబాదు, ఖమ్మము, వరంగల్. అక్కడ లంబాడీలు ఎవరు లేరే. నల్గొండ ఉన్నది, మహబూబ్ నగర్ ఉన్నది, ఆదిలాబాదు ఉన్నది, మైదాన ప్రాంతం. ఇక్కడ లంబాడి నాయకుడే లేడు, లంబాడి ఎమ్మెల్యే లేడు. అయితే వాళ్ళ అధికారాలు మేము తింటున్నాం లేదు, మా అధికారాలే వాళ్ళు తినేస్తున్నారు. మా వాళ్ళు తింటున్నారు కదా, తినని ఇవాళ కాబట్టి రేపు వాపసు తీసుకుందాం అంటున్నాం. వాళ్ళది మేము తినడం లేదు, వాళ్ళే మా యొక్క అధికారాలు తింటున్నారు. ఉదాహరణ తీసుకుందాం, ఆదిలాబాద్లో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. 3 నియోజకవర్గాలు కూడా షెడ్యూల్ ట్రైబ్ ఏరియాలో రిజర్వేషన్. మైదాన ప్రాంతంలో రిజర్వేషన్ లేదు, నిజామాబాద్లో రిజర్వేషన్ లేదు. అయితే మీ అధికారాన్ని మేము ఎక్కడ తింటున్నామా? మేము తినడమే లేదు. ఉదాహరణకు మహబూబ్ నగర్ ఉంది, ఇక్కడ గోండులు ఎవరు లేరు, లంబాడీలు ఉన్నారు కదా పాపం, వాళ్ళకు రిజర్వేషన్ ఎక్కడ లేదు. అయితే పాపులేషన్ ప్రకారంగా 65% లంబాడీలు ఉంటే మొత్తం సీట్లలో 12 సీట్లు మాత్రం లంబాడీలకు ఉండాలా నిజంగా చూస్తే. అది ఉండడం లేదు. ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారంటే షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న సీట్లన్నీ రిజర్వ్డ్ సీటుగా గుర్తిస్తున్నారు, కానీ మైదాన ప్రాంతంలో ఉండే లంబాడీ గిరిజనులకు అసలు ఈ ఆ ఫలాలు రాకుండా దొరకకుండా పోతున్నవి. అయితే ఇక్కడ వాళ్ళను కించపరచడం కానీ వాళ్ళ యొక్క అధికారాలను తినడం కానీ లేదు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఐటీడీఏని ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మంలో ఐటీడీఏ ఉన్నది, భద్రాచలంలో ఐటీడీఏ ఉన్నది, ఆదిలాబాద్లో ఉంది. ఏ పంపకాలు జరుగుతాయో పాపులేషన్ బేసిస్ మీద షెడ్యూల్డ్ ఏరియా మీదనే జరుగుతాయి, కానీ మైదాన ప్రాంతపు ఐటీడీఏను ఏర్పాటు చేసి 1 పైసా ఖర్చు పెట్టిన దాఖలా ఉందా అని అడుగుతున్నాను. లేదు. కనుక మైదాన ప్రాంతము యొక్క గిరిజనులు బాగా నష్టపోతున్నారు, నోరు విప్పగా బాధపడుతున్నారు. వీరి గురించి మైదాన ప్రాంతం గిరిజనుల గురించి కూడా పోరాట చేయవలసిన అవసరం ఉంది. అయితే వీళ్ళ కోసం పోరాట చేయడం వల్ల షెడ్యూల్డ్ ఏరియాలో ఉండే నోటిఫైడ్ ఏరియాలో ఉండే గోండుకు కానీ కోయకు కానీ ఇతర కులస్తులకు కానీ ఎటువంటి నష్టం జరిగే ప్రశ్న లేదు. రైట్. ఓకే అండి, జరగదు. ఓకే వెంకటేష్ గారు, పర్టికులర్గా అంటే మీరు విద్యార్థి దశలో నుంచి ఉన్నారు కాబట్టి హాస్టల్స్లలో లేకపోతే అదేవిధంగా యూనివర్సిటీలలో అదేవిధంగా ఈ కల్చరల్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంది, అసలు ఎలా ఈ సమస్య ఏదైనా ఉంటే దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలంటే ఏం చెప్తారు? ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉండేటువంటి భారతదేశంలో ఒక గొప్ప సాంస్కృతికమైనటువంటి ఒక బలము, ఈ దేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప సంపద ఏదైనా ఉందంటే అది కల్చరే. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేటువంటి సంస్కృతి ఉన్నటువంటి జాతులలో బంజారాలు, ఆదివాసీలు, గిరిజనులు వీటికి సంబంధించాలి. ఇవాళ గుస్సాడి కానివ్వండి, ఇవాళ కొమ్ముకోయ కానివ్వండి, బంజారాల నృత్యం కానివ్వండి, ఇవాళ చాలా అద్భుతమైనటువంటి, కానీ వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్ కానీ వాటికి సంబంధించినటువంటి వాటిని పెంపొందించేటువంటి ప్రభుత్వం పరంగా కానివ్వండి, లేదంటే సమాజంలో ఉన్నటువంటి ఎన్జిఓలు కానీ వివిధ సంస్థలు వాటిని కాపాడాల్సిన బాధ్యత. కానీ ఇలా యూనివర్సిటీల నుంచి రీసెర్చ్ పరంగా ఎటువంటి సెంటర్లు, ఒక సంత్ సేవలాల్ మహారాజ్ సెంటర్ ఏర్పాటు చేయొచ్చు, ఒక కొమరం భీమ్ సెంటర్ ఏర్పాటు చేయొచ్చు. ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ చేస్తూ ఎక్కడో ములుగులో మేము పోరాడినామండి. ట్రైబల్ యూనివర్సిటీ కోసం ఢిల్లీలో రైల్వే స్టేషన్ దగ్గర పడుకొని జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినాం. డాక్టర్ ధనంజయ్ గారు అనేక లెటర్ రాశారు, తిలావత్ సార్ అనేకమైన పోరాటాల్లో మాట్లాడారు. కానీ ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక సెంటరు, అదేవిధంగా ఆదిలాబాద్ ఉట్టూరులో ఒక సెంటర్లు, ములుగులో ఒక సెంటరు, అలాగే నల్లమల్ల చెంచు ఏరియాలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి అటువంటి సెంటర్లను పెట్టి కల్చర్ రక్షణ కోసం ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ యూనివర్సిటీల నుంచి చదువుకొని వచ్చినటువంటి వాళ్ళకు ఉపాధి లేని పరిస్థితి. మీరు హైదరాబాద్ ఏరియాలో మేము ఇప్పుడు కూడా వస్తుంటే బైకు ఏదైనా రాపిడో బైక్ బుక్ చేస్తే బంజారా పిల్లవాడు, ఆదివాసీ పిల్లవాడు వచ్చి బైక్, అంటే ఉపాధి లేక ఆటో డ్రైవర్లుగా, అడ్డా కూలీలుగా హైదరాబాద్లో ఏ అడ్డాలు చూడండి. గతంలో బంజారా హిల్స్లో బతికినటువంటి బంజారా బిడ్డలు ఆ రోజు నిజాం మొఘల్ రాజుల దగ్గర రంజన్ కా పానీ చప్పడ్ కా ఘాస్ దీన్ కా తీన్ కూన్ మాఫ్ జహా ఆసఫ్ జాయ్ కా గోడే వహా జంగీ బంగీ కా బైల్. బైల్ అంటే ఎడ్లు, అంటే అంత ఎడ్లతో ఈ దేశంలో ఉన్నటువంటి రాజులకు, రాజ్యాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసినటువంటి జాతి. ఇవాళ బంజారా హిల్స్ బంగ్లాలలో మా ఆడబిడ్డలు అంట్లు దోలుతున్నారు, మా బిడ్డలు ఆటోలు దోలుతున్నారు, రాపిడో బైకులు దోలుతున్నారు. ఇవాళ ఆఖరికి
సింగరేణి లాంటి బస్తీలలో చెత్త ఏరుకొని బతికే పరిస్థితి అనే ఇవాళ ఈ ఆధునిక కాలంలో ఇంత డెవలప్మెంట్ అని మాట్లాడుతున్న వారు ఈ లంబాడి బిడ్డల పేదరికాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఉపాధి లేక చాలా మంది ఇప్పటికీ మేము ఊర్లలో ఇవాళ ట్రాక్టర్లు వచ్చినాయి, మిషన్లు వచ్చినాయి, జేసీబీలు వచ్చినాయి, కోత పనులు లేవు, ఎటువంటి పని లేక వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపలేదు. మా అమ్మా నాన్నలు పాతకాలంలో కట్టెలు అమ్ముకుంటూ, సారా అమ్ముకుంటూ, లేదంటే కంపెనీలు ఫ్యాక్టరీల దగ్గర శనక్కాయలు అమ్ముకుంటూ మమ్మల్ని పోషించారండి. అటువంటి వాళ్ళకు ఇవాళ సారా బంద్ చేసిరు, కట్టెలు అమ్ముకొని బంద్ చేసిరు, అన్ని బంద్ చేసి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించలేకపోయింది. ఏ తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని బోజ్జా నాయక్, ప్రవీణ్ నాయక్, సుమన్ నాయక్ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కళ్ళు కాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి ఉద్యమంలో సాధించారు. అటువంటి బిడ్డలు ఇలా లంబాడి బిడ్డల యొక్క పేదరికమైన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి జాతి సంత్ సేవాలాల్ మహారాజ్, హాతీరాం బాపు, టిప్పు సుల్తాన్ రాజ్యంలో మిట్టు బుక్యా, జంగి భంగి, అటువంటి వాళ్ళు హాతీరాం బావాజీ, లింగా బాచియా, సెవియా సాద్, అనేకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ ఇవాళ కనుమరుగైపోయి భాషకు గుర్తింపు లేక, సాంస్కృతిక గుర్తింపు లేక, చదువుకున్న ఉపాధి లేక ఈ దేశంలో అట్టడుగున్నటువంటి బంజారా ఆదివాసీలు గిరిజనుల యొక్క పరిస్థితి ఇయాల్టికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద దృష్టి సారించాలి. యూనివర్సిటీ హాస్టల్ నుంచి మొదలు పెడితే మొత్తం ఇవాళ ఆదివాసీలకు ప్రత్యేక నిధులు, స్పెషల్ ఫండ్స్ కేటాయించి వీళ్ళని డెవలప్ చేస్తే తప్ప ఈ సంస్కృతి కానీ, ఈ యూనివర్సిటీలో జరగాల్సిన రీసెర్చ్ కానీ, అదేవిధంగా ఈ తండాలలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇలా మీకు ఒక విషయం చెప్తా. కర్ణాటకలో తండా డెవలప్మెంట్ బోర్డు అని ఉందండి. దాని కింద తండాకు కావాల్సినటువంటి నిధులు, లైట్లు, డ్రైనేజ్, వాటరు, హాస్పిటల్, స్కూల్స్, అదేవిధంగా కల్చర్ రక్షణ కోసం ఒక ఫండ్ కేటాయించారు. అటువంటి తండా డెవలప్మెంట్ బోర్డు ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి అక్కడ ఉన్నటువంటి యువతకు పుట్టిన పసిబిడ్డ నుంచి చదువుకొని ఒక ఉపాధి వచ్చేంత వరకు వాళ్ళకు డెవలప్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీలలో ట్రైబల్ యూనివర్సిటీ అని మళ్ళీ 10%, 7% కేంద్ర ప్రభుత్వం ఇస్తామని కాదు, మినిమం 50% అబోవ్ గిరిజన బిడ్డలకు గిరిజన యూనివర్సిటీలో అవకాశం కల్పించాలి. ఇలా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీలో 7% రిజర్వేషన్, స్టేట్ గవర్నమెంట్ లో 10% అన్నారు, అది ఇప్పటికీ ఇంప్లిమెంట్ కాలే, 6% ఉన్నది. ఇలా ఉద్యోగాలలో కూడా 6% ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద ఒక సంక్షిప్తమైనటువంటి ఒక రిప్రజెంటేషన్ గతంలో సిఎస్ చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ గురించి కానీ, భాష గురించి కానీ, 8th షెడ్యూల్లో చేర్చడం గురించి కానీ, SC/ST కమిషన్ సపరేట్ చేయడం కానీ, తండా డెవలప్మెంట్ బోర్డు కావాలని కానీ అనేకమైన డిమాండ్లు, అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ నెరవేరుతాయా అంటే మీరు ఏమనుకుంటారు దీని మీద? గిరిజనులు అడుగుతున్న ప్రభుత్వాలకు మరి చెవుల్లో అది దూరితే తప్ప అది కార్యాచరణకు రూపొందాలంటే ప్రభుత్వం దాన్ని స్వీకరించాలి కదా. ఇప్పుడు రిక్వెస్ట్లు చేస్తాం, మనం ఇది కావాలి అది కావాలని అడుగుతాం. ఇప్పుడు ST కమిషన్ సపరేట్ చేయమని చెప్పి Day 1 నుంచి అడుగుతున్నాం, తెలంగాణ ఏర్పాటు అయిన రోజు నుంచి అడుగుతున్నాం. అలాగే ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా కావాలి. ఎందుకంటే గిరిజన తండా ఇప్పుడు ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న గూడాలకు కానివ్వండి, కోయగూడాలకు కానీ, గోండుగూడాలకు కానీ ఏజెన్సీ రక్షణ అనేది ఉంది వాళ్ళకి. అదే మైదాన ప్రాంతాల్లో ముఖ్యంగా మొత్తం గిరిజన జనాభాలో 67% బంజారాల జనాభా ఉంది. సో మిగతా అన్ని తెగలు 33 తెగలు ఉంటాయి మన ఈ రాష్ట్రంలో, 67% బంజారాలు ఉన్నారు. మోస్ట్లీ వీళ్ళంతా కూడా 67లో ఒక 80-90% జనాభా అంతా కూడా మైదాన ప్రాంతాల్లోనే ఉంది. వీళ్ళు ఒక భాషా సంస్కృతులు కలిగి వీళ్ళ సెటిల్మెంట్స్ కూడా సపరేట్గా ఊర్లకు దూరంగా ఉంటాయి. అయితే ఆ ప్రాంతాలకు ఎవరైతే వీళ్ళ భూములకు కానివ్వండి, వీళ్ళ నివాసాలకు కానివ్వండి, ఏ రకమైన రక్షణ అనేది లేదు. అది ఇక్కడ మనం గమనించాల్సింది. ఇందాక పెద్దలు తిలాద్ గారు చెప్పినట్టు ఎప్పుడు వీళ్ళకి అస్తిత్వం కాపాడడం జరుగుతుందంటే వీళ్ళ ఏదైతే తండాలు ఉన్నాయో వాటిని స్పెషల్గా నోటిఫైడ్ ప్రాంతాలుగా ప్రకటించాలి. ఎందుకంటే ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో అక్కడ మీరు ఏజెన్సీ ఏర్పాటు చేశారు కదా, అదే సూత్రం ప్రకారం ఎక్కడైతే వీళ్ళు కూడా గిరిజనులే. ఇప్పుడు రాజ్యాంగ ప్రకారము ఆదివాసులు, లంబాడీలు అందరూ కూడా గిరిజనుల కిందనే. సో రాజ్యాంగ ప్రకారము దెర్ ఇస్ నో డిస్పారిటీ ఆర్ డిస్క్రిమినేషన్. ఇక్కడ ఏమైతుంది, ఈ అడ్మినిస్ట్రేటివ్ డిస్క్రిమినేషన్ ఎక్కువ కనిపిస్తుంది మన దగ్గర. పాలకులు గుర్తించట్లే. ఇప్పుడు వీళ్ళు గిరిజనులే అన్నప్పుడు వీళ్ళు నివసించే ప్రాంతాలు కూడా ఏజెన్సీలుగా చేయాలి కదా. అంటే మొత్తం ప్రాంతాన్ని ఏజెన్సీగా చేయలేరు, ఎందుకంటే ఇతర నాన్ ట్రైబల్స్ కూడా ఉంటారు కాబట్టి ప్లేన్ ఏరియాలో. కనీసంగా పెద్దలు చెప్పినట్టు వాళ్ళ తండాలు ప్లస్ వాళ్ళ ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూముల వరకు నోటిఫైడ్ ప్రాంతాలుగా వీటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక ప్లేన్ ఏరియా ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని ఇప్పుడు 10 సంవత్సరాల క్రితమే ప్లేన్ ఏరియా ITDAలు పెట్టారు. కానీ ఇంతవరకు 1 రూపాయి కూడా దాంట్లో నిధులు కేటాయించడం జరగలేదు.
ఖర్చు పెట్టడం జరగలేదు, ఏమైనా కార్యాచరణ జీరో అనమాట. రైట్. ఓకే. సో ఈ రకంగా ప్రభుత్వాలు వ్యవహరించినప్పుడు గిరిజనులు బాగుపడాలని అంటే కాదండి. రైట్. ఈ అంశం మీద మీరు మాట్లాడాలనుకుంటారు, చెప్పండి. మైదాన ప్రాంతపు గిరిజనులు పాపం బాగా అమాయకులు, ఉమ్, నిస్వార్థంతో పనిచేసేవాళ్ళు, ఉమ్, దేవతలు నమ్మినట్టు రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళు. ఉమ్, లేవగానే రామ్ రామ్ అంటారు. కారణం ఏంటంటే నువ్వు ఎదుటివాడివి రామునితో సమానము అని అర్థం. ఉమ్, కానీ వాళ్ళలో కక్ష అనేది ఎక్కువగా కనబడుతున్నది కనుక వాళ్ళ అభివృద్ధి జరగడం లేదు. ఇప్పుడు దీంట్లో ఏం జరగాలంటే తాండాలను కేవలంగా తాండా భూములను నోటిఫై చేయడం వల్లనే వీళ్ళ భూరక్షణ జరుగుతుంది ఓకే. అనేది ఒక నిర్ధారణకు వచ్చాం. ఓకే. రెండవది ఏం వస్తున్నాం అంటే భూములనే కాకుండా లంబాడీలు ఏ ప్రాంతంలో ఉంటున్నారో డిస్బర్స్ ట్రైబల్ గ్రూప్, దాన్ని డిటిడిఏ అంటారు, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేటప్పుడు అదేవిధంగా డిస్బర్స్డ్ అంటే వికేంద్రీకృతమైన గిరిజన సమగ్రాభివృద్ధి సంస్థగా చేసిన తర్వాత వీళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగాల. ఓకే. అది జరగడం లేదు. ఓకే. ఇక్కడ ఏం లేదు, దీంట్లో చేసేవాడికి చిత్తశుద్ధి లోపము అనేది స్పష్టంగా కనబడుతున్నది. రైట్. ఎవరైనా ఇంతకుముందు వచ్చిన నాయకుడు అప్పటి ప్రభుత్వము, ఇప్పుడు వచ్చిన నాయకుడు ఇప్పటి ప్రభుత్వము, ఇక మునుముందు వచ్చే నాయకుడు చిత్తశుద్ధి గల వాళ్ళని తీసుకురావాలని ఈ గిరిజనులలో ఒక ఆలోచన అనేది జనించింది. ఓకే. అయితే నేనేమంటానంటే ఏ రకంగా అయితే గిరిజనులకు అన్యాయం జరుగుతున్నదని గిరిజనులు గుర్తించినారో ఇప్పుడు వాళ్ళు వాస్తవాన్ని గమనించి ముందుకు సాగే అవకాశం ఉంది. మేమందరం ఈ గిరిజనులలో చైతన్యం అనేది తీసుకురావాలి. ఈ భజన మండలి ఉందనుకోండి, భజన మండలిలో ఈ వాస్తవానికి చర్చించాలి, చర్చ గోష్ఠి జరగాల. మనకు అన్యాయం జరుగుతున్నది, దీన్ని ఎలా ఎదుర్కోవాలా, ఒక అడ్వకేట్ టీం తీసుకొని వెళ్ళి ఆ ప్రాంతంలో అట్రాసిటీ యాక్ట్ అంటే ఏంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలా, ల్యాండ్ సమస్యలు భూ సమస్యలు ఉన్నాయి, దీన్ని ఏ రకంగా మనము సాధించుకోవాలా అనే విషయం మీద వాళ్ళకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తాను. రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే తిరుమలలో హతీరాం బావాజీకి సంబంధించినటువంటి మఠం సంబంధించినటువంటి భూములన్నీ కూడా అన్యక్రాంతం అవుతున్నాయి అని చెప్పేసి వింటున్నాము. వాటిని రక్షించుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏం జరగాలి అసలు? హాతీరాంజీ ఈజ్ గిరిజనుడు, హాతీరాంజీ ఈజ్ గిరిజనుడు, ఇతను షెడ్యూల్ ట్రైబ్ బంజారా. మీరు అనవచ్చు హాతీరాంజీ బంజారా ఎట్లయితాడయ్యా అని మీరు అడగవచ్చు. దట్టమైన అడవిలో గోవులను మేపుకుంటా పోయేవాడు మరి గిరిజనుడు తప్పితే ఇంకెవరు వెళ్తారండి? ఇంతవరకు బ్రాహ్మణులు వెళ్ళలేదు, కోమటోలు వెళ్ళలేదు, వెల్మలు వెళ్ళలేదు, రెడ్లు వెళ్ళలేదు. అడవిలో ఉండే జాతులు బంజారా జాతి మాత్రమే అక్కడ. హాతీరాం బాబా అందరినీ భాషతో పిలిచేవాడు. అరే వరా 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 అంటే గుర్తించేవాడు, అరే ఇతను మనోడ్రా, మన జాతి వాడు అని. మేము గుర్తించడం లేదు కాదు, ఆ రోజుల్లో లంబాడా గిరిజనులే గుర్తించినారు ఆయనను, ఇతను మన జాతి వాడు అని. అందుకే అప్పటి నుంచి హాతీరాం బాబా వెంకటేశ్వరుని పూజలు చేసుకుంటూ అక్కడ ఉండేవాడు. అయితే వారి ద్వారా ఈ పూజలు పునస్కారాలు ఆంజనేయుడు పోవడము జరుగుతూ ఉన్నది. కానీ వారికి ఏదైతే భూములు వచ్చినాయో దానకర్తలు ఇచ్చినారో ఆ భూమికి రక్షణ కరువు అయిపోయింది. లక్షల ఎకరాల భూమి అన్యక్రాంతం అయిపోయింది. ఈ మధ్యనే ఆ ప్రాంతంలో మేము హంగర్ స్ట్రైక్ చేసి హాతీరాం బాబా మఠం యొక్క భూములను పరిరక్షించాలని స్లోగాన్ని మొదలుపెట్టాము. అదేవిధంగా హాతీరాం మఠాన్ని కూల్చకూడదు, హాతీరాం మఠం ఏదైతే ఉన్నదో చాలా పురాతనమైంది, పురావస్తు శాస్త్రం ద్వారా దాన్ని రక్షించబడాలా అని మేము నినాదం చేస్తే దాన్ని కూల్చకుండా ఆపేయడం జరిగింది. ఏమంటున్నాం అంటే హాతీరాం బాబా భూముల పరిరక్షణ కోసం ప్రత్యేకమైన కమిటీని వేసి ఆ భూముల యొక్క రక్షణ కల్పించాలా, ఆ అన్యక్రాంతమైన భూమిని రికవర్ చేయాలా. సగం కంటే ఎక్కువ భూములు అక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క భూములు ఉన్నాయి, సగం కంటే ఎక్కువ భూము హాతీరాం బాబా గారికి ప్రదానం చేసిండ్రు, దానం చేసిండ్రు, ధర్మం ద్వారా వచ్చింది. ఉదాహరణకు బాంబేలో, కశ్మీర్లో, తెలంగాణలో
ఇతర ప్రాంతంలో హాతిరాంబావకు దానంగా ఇచ్చిన భూములే లక్షలలో ఉన్నది. కనుక ఈ భూమిని క్రోడీకరించి భూమిని పరిరక్షణ కోసం పరిరక్షణ సమితి, పరిరక్షణ కమిటీ ఒకటి డిపార్ట్మెంటల్గా వేయాలని మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను అదే తెలంగాణ గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ముగ్గురు కూడా ఓరల్గా చెప్పండి. అంటే గిరిజనులు కావచ్చు, లేకపోతే తండాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ట్రైబల్స్ కావచ్చు, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళ ఔన్నత్యానికి, లేకపోతే వీళ్ళు సమాజంలో శ్రేయస్సుగా బతకడానికి, లేకపోతే ఇంకా ముందుకు రావడానికి, అవకాశాలన్నీ అందిపుచ్చుకోవడానికి, రాజ్యాంగం కూడా వారికి సహకరించడానికి, లేకపోతే ఈ అట్రాసిటీ కేసులు లాంటివి తెలవడానికి మీరు ఒక్కొక్కరుగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. వెంకటేష్ గారు మీరు చెప్పండి. మొదటగా ఏం జరిగితే బాగుంటుందని మీరు ఆశిస్తారు ఒక విద్యార్థి నాయకుడిగా? ముందుగా వీటిపైన ఒక అవగాహన, చైతన్యం అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు దాకా చదువుకు దూరమైనటువంటి జాతి, చదువుకోవడం కోసం ఫస్ట్ ఆకలి బాధలు, పేదరికం బాధల నుంచి చదువు కోసమే పోరాడినటువంటి జాతి. ఇవాళ చదువు అందుతుంది. గతంలో మా తండ్రులు చదువుకోలే, మా తాతలు చదువుకోలే, మా అన్నలు చదువుకోలే, ఒక మొదటి జనరేషన్గా మేము చదువుకొని వచ్చినాం. కాబట్టి వాళ్ళకి అవగాహన, చైతన్యం అనేది అవసరం. దాని తర్వాత ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి ఇచ్చిందో ఆ ఇల్లు కానీ భూములు, ముఖ్యంగా భూములు అండి, భూమి పోడు భూముల మీద ఆధారపడే ఈ గిరిజనులకు ఆ భూములకు పట్టాలు ఇచ్చి ఆ ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఈ చైతన్యంతో పాటు ఆర్థిక బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వాలు కేటాయించే నిధులను సక్రమంగా వినియోగించాలి. రైట్. ప్రభుత్వాలు ఏదైతే నిధులు కేటాయిస్తారో గిరిజన సమాజానికి సంబంధించి ఇలా ట్రైకార్ అని, గిరిజన కార్పొరేషన్ అని, అదేవిధంగా మాడా అని గతంలో ఉండే తీసేసిర్రు. అలాగే కేంద్రము రాష్ట్రము నిధులు కానీ అవి కరెక్ట్గా చేరుతలేవు. మధ్య దళారులు, వివిధ రకాలైనటువంటి రాజకీయ వ్యవస్థ వల్ల వాళ్ళకి అందుతలేదు చివరిదాకా. మనకు ఐస్ గడ్డ ఎట్లా కేంద్రం రాష్ట్రం నుంచి పంపిస్తే కిందికి పోయేసరికి మనకి ఎట్లయితే కరిగిపోతుందో అట్లా గిరిజనుల యొక్క జీవితాలు అట్లా కరిగిపోయే నిధులు ఏం లేని రెక్కాడితే కానీ డొక్కాడని ఆ ప్రజలకు అందాల్సినటువంటి నిధులు, వాళ్ళకు అందాల్సినటువంటి ఆ ఆహారం కానీ, ఆ చదువుకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ, ఆర్థిక సహాయం కానీ అందట్లేదు. దాంతోపాటు ఏదైతే ఈ భూమి, ఈ అవగాహన, చైతన్యం, చదువు, దాంతోపాటు నిధులు, దీనితో పాటు ఆ సమాజానికి సంబంధించినటువంటి ఎదిగి ఉన్నటువంటి యువత పే బ్యాక్ టు సొసైటీ. యువర్ టైం, యువర్ టాలెంట్, యువర్ ట్రెజరీ. నీ జాతి నుంచి చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు పట్టణాల్లోనే పరిమితం కావద్దు, తిరిగి ఆ జాతికి ఏదైనా చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఎస్. ఎందుకంటే ప్రభుత్వాలు కొన్ని చేయగలుగుతాయి, సమాజంలో ఉన్నటువంటి ఇతరత్ర చేయగలుగుతాయి. మనం ఆ సమాజం నుంచి వచ్చాం, చీకట్లో ఉన్న ఆ సమాజాన్ని మళ్ళీ తిరిగి ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద, చదువుకున్న బిడ్డలుగా మన మీద ఉంది. కాబట్టి ఉద్యోగాలు చేసేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నటువంటి వాళ్ళు, ఎదుగుదలకు వచ్చినటువంటి వారు తిరిగి ఆ సమాజానికి కొంత చేయగలిగితే, ఎదిగినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే పే బ్యాక్ టు సొసైటీ పోయి చేయాలి అని అంటారు మీరు. ఎగ్జాక్ట్, ఇది మీ అభిప్రాయం. రైట్, ఓకే. మీరేం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకుంటే గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ఏదైనా ఒక పాలసీ లాంటిది ఏదైనా ఉంది అని అంటే మనకు చూస్తే మనకు ఎక్కడ కనబడదు. అవును. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒక పాలసీ తెచ్చారు. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, సమూల మార్పుల కోసం ఒక వ్యవస్థ, ఒక పాలసీని క్రియేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని రాష్ట్రాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్తుంది. అట్లాగా కేంద్రమన్నా ఒక గిరిజన పాలసీని, గిరిజన సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ కోసం ఒక పాలసీని రూపొందించాలి. అది కూడా ఫీల్డ్ లెవెల్లో పోయి స్టడీ చేసి వీళ్ళకి ఏం అవసరం, అసలు వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళ బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలి అనేది ఆంథ్రోపాలజిస్టులతోటి కానివ్వండి, సోషాలజిస్టులతోటి కానివ్వండి, సైంటిఫిక్గా ఒక సర్వే లాగా చేసి వాళ్ళకి ఏం కావాలనేది ఒకటి ముందు గుర్తించాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఈ పాలసీలో, గిరిజన పాలసీలో భాగంగా చేయాలి. ఆ పాలసీని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరిజనులకు సపరేట్గా అదే పాలసీని అడాప్ట్ చేయాలి. చేస్తే దాంట్లో వీళ్ళకి ఏముంటుంది, గిరిజనులకు ఒక ప్రత్యేకమైన భాష, సంస్కృతులు ఉంటాయి. అట్లాగే వాళ్ళకు పొడు వ్యవసాయం మీద బతికి, వ్యవసాయ ఆధారితంగా బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. వందల సంవత్సరాలు కొద్దీ వాళ్ళు దాని మీద ఆధారపడి బతుకున్నప్పుడు ఒకటేసారి వాళ్ళ జీవనాధారం పోయినప్పుడు ఎట్లుంటుంది చెప్పండి వాళ్ళకి. కాబట్టి ఆ రకంగా నువ్వు ఇంకా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని ఇంకా చితికిపోయే స్థితికి తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు భూముల మీద రైట్స్ ఇవ్వాలి. అట్లాగే వాళ్ళకి ప్రత్యేకమైన, ఇప్పుడు ఐటీడీఏలు ఎట్లున్నాయి, పర్టికులర్లీ ప్లేన్ ఏరియా ట్రైబల్స్కి, ఇక్కడని కాదు తెలంగాణలోనే కాదు వేరే రాష్ట్రాల్లో కూడా ప్లేన్ ఏరియాలో ఉన్న ట్రైబల్స్కి ఎక్కడ కూడా వాళ్ళకి సపరేట్ సంస్థలు అనేవి లేవు. చాలా స్కీములు పెట్టారు, మాడా స్కీమ్ అని, దాని ట్రైకార్ ద్వారా ఆర్థికంగా ఏదో ఆదుకోవాలని చెప్పి వాళ్ళకి చాలా రకాల స్కీములు పెడుతున్నారు. కానీ ఏవి కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం రూపొందించిన స్కీములు కావవి. గిరిజనులకు సమగ్రాభివృద్ధి జరగాలంటే ఎట్లాంటి స్కీములు కావాలని ఆ స్కీములు గిరిజన పాలసీలో భాగంగా
ఇంకోటి బడ్జెట్ అలొకేషన్ అంటున్నారు. గిరిజనులు 10% అంటే ఓవరాల్ బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ 25-26 బడ్జెట్ తీసుకుంటే 3,05,000 కోట్ల రూపాయల బడ్జెట్ మంది. దాంట్లో 17,000 కోట్లు గిరిజనులకు కేటాయించారు. అదే 10% అన్నప్పుడు 30,000 కోట్లు కేటాయించాలి, కానీ 17,000 కేటాయించారు. 17,000 ఎందుకు కేటాయించారంటే రెవెన్యూ ఏదైతే బడ్జెట్ ఉంటుందో దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, 10% క్యాల్కులేట్ చేస్తున్నారు. అట్లా చేసినా కూడా మనకి 20,000 కోట్లు రావాలి, కానీ 17,000 కోట్లు. సరే 17,000 కోట్లే అనుకుందాం. 17,000 కోట్లు ఎంతవరకు ఖర్చు అయింది అనేది కూడా ముఖ్యంగా మనం ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఆ ఖర్చు అనేది గిరిజన సమగ్రాభివృద్ధి కోసం చేయాలి, కానీ రోడ్ల కోసమో లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమో లేదంటే వేరే కాంపెన్సేషన్ ఇవ్వడానికి కోసమో గిరిజన ప్రాంతాల్లో ఏదైనా ప్రాజెక్ట్ వస్తే అట్లా ఖర్చు ఫండ్ కూడా కరెక్ట్ యూజ్ చేస్తారు. ఫండింగ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఎస్టీలో SC/ST స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ SDF. ఆ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ని వాళ్ళకే ఖర్చు పెడితే బాగుంటది అని చెప్పేసి మీరు అంటారు. కేటాయించడం కాదు, ఖర్చు పెట్టాలి. వాళ్ళ మీదనే ఖర్చు కేటాయిస్తున్నారు కానీ ఖర్చు పెట్టట్లేదు ఇక్కడ. రైట్. సో ఇట్లాంటి ఇప్పుడు గిరిజన పాలసీ అనేది బాగా ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికైనా విన్నపం ఏంటంటే గిరిజన పాలసీ ఒకటి తీసుకొని ఒక వైట్ పేపర్ క్రియేట్ చేయండి. మీరు గిరిజనులకు ఏం కావాలో వాళ్ళని అడగండి, లేదంటే మేధావుల సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, అందరిని పిలిపించి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం కావాలి బాబు, మీకు ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ సలహాలు తీసుకొని, లేదు అంటే ఒక కమిటీ అన్న వేసి కమిటీ ఫీల్డ్లోకి వెళ్ళి అందరిది ఫీడ్బ్యాక్ తీసుకొని ఏ రకమైన స్కీములు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చేసుకొని ఆ గిరిజన పాలసీలో భాగంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. దాని తర్వాత మెయిన్గా ఏంటంటే ఫండ్ అలొకేషన్ అండ్ ఎక్స్పెండిచర్, ఖర్చు పెట్టడం. ఓకే సార్, మీరేం చెప్తారు? తాండా డెవలప్మెంట్ కావాలంటే తాండాకి ఏం కావాలి అనేది ప్రధానంగా మనం గుర్తించాలి. మాకు అక్కర్లేదు, మాకు దప్పైతున్నదిరా నాయన అంటే కాదు రొట్టెతునంటే ఎట్లాగా బాగుంటుందా? బాగలేదు. ఉదాహరణకు గిరిజన ప్రాంతంలో మోవా అనేది ఒక పువ్వు ఉంటుంది, దాన్ని సేకరణ చేస్తారు. అది గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ వాడు సేకరించి మార్కెట్లో అమ్ముకుంటారు. అది అమ్మిన తర్వాత వచ్చే లాభంలో మా వాటా ఏది? గిరిజనుల యొక్క గిరిజన ప్రాంతంలో ఉండే అటవీ ప్రాంతం నుంచి మోవాను కలెక్ట్ చేస్తారు. మోవాను ఇంకొక అటవీ ఉత్పత్తులను కలెక్ట్ చేస్తారు. దాన్ని మీరు మార్కెట్ చేసి అమ్మేస్తారు, GCCకి వేస్తారు. మా వాటా ఏది అని మేము అడుగుతున్నాం. మా వాటా మాకు కావాలా? ఆ వాటా రావడం లేదు. కానీ మేము పండించిన పత్తి మీరు కొనడం లేదు. ఎందుకు? మీకు దాంట్లో లాభం లేదు. గిరిజనులు పండించిన పత్తిని మీరు కొనడం లేదు అంటే దాంట్లో లాభం లేదు. కానీ అటవీ ఉత్పత్తులను మీరు కొంటున్నారు అంటే దాంట్లో లాభం ఉన్నది. లాభం ఉన్నది కానీ మా వాటా ఏది? ఈ రకంగా గిరిజనులకు డిపార్ట్మెంట్ తరఫున నష్టం జరుగుతున్నది. మేము ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో నథింగ్ డూయింగ్. గిరిజనుల యొక్క పత్తిని మీరే కొనాలా, గిరిజన ఉత్పత్తులను అటవీ ఉత్పత్తులను కూడా మీరే కొనాలని పెట్టి వాళ్ళతో కొనిపించిన దాఖలాలు ఉన్నాయి. అదే దాన్ని కంటిన్యూ చేయాలా. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి ఎంతవరకు అయితే గిరిజనులది బాగుపడదో అంతవరకు గిరిజనులు అభివృద్ధి చెందటానికి సాధ్యం కాదు. ఒక విషయం చెప్తాను, ఎడ్యుకేషన్ పరంగా ఈ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది. అంటే గవర్నమెంట్ను దృష్టిలో పెట్టుకొని కాదు, మీరు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళవచ్చు. దరఖాస్తులు అందరూ చేసుకున్నారు. 200 మందికి మాత్రమే ఇస్తామన్నారు. 201 మనిషి గారు మాత్రం రాలేదు. ఇక్కడి నుంచి ఒక అమ్మాయి జానకి అనే అమ్మాయి లండన్కి వెళ్ళి చదువుకుంటున్నది. ఆమెకు స్కాలర్షిప్ పంపలేదండి. ఎంత దౌర్భాగ్యం! మీరేమో గిరిజనులకు విదేశాలకు పంపుతున్నాము, విదేశాలకు పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతోటి ప్రచారం చేసుకున్నాం, కానీ జానకి అనే అమ్మాయికి ఇంతవరకు స్కాలర్షిప్ పంపలేదండి. ఒక ఉదాహరణ. రెండవ ఉదాహరణ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మంచి టాలెంటెడ్ స్టూడెంట్లను సెలెక్ట్ చేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ ఏరియాలో మీరు జాయిన్ చేయించారు. వాళ్ళ కోసం ప్రత్యేకమైన హాస్టల్ ఏర్పాటు చేయలేకపోయినారండి. ఏం చదువు చెప్పిస్తారు మీరు? ఎంత నష్టం! ఇప్పుడు వీళ్ళు గిరిజనులు అమాయకులని ఈ రకంగా చిత్రహింసలు పెడితే ఎట్లాగండి? ఇది అసాధ్యమైన విషయం కాదు. గవర్నమెంట్ తెలుసుకుంటే 2 హాస్టళ్ళు పెంచవచ్చు. పెంచి వీళ్ళ నిధులను ఏది మూసీ నది
అలంకరణ కోసం వీళ్ళ నదులను ఆ ప్రాజెక్టు నిర్మాణానికి మోరీలు కట్టడం, ఈ పనులు గిరిజన నిధులతో చేస్తే ఎట్లాగా? గిరిజన నిధులు గిరిజనుల కోసం ఖర్చు పెట్టాలి. ఓకే. గిరిజన నిధులు గిరిజనుల కోసం ఖర్చు పెట్టాలి. అయితేనే గిరిజనుల యొక్క ఆర్థిక స్థితి వాళ్ళ యొక్క అన్ని విధాలుగా వాళ్ళు బాగుపడతారు. రైట్. ఎప్పుడో ఎంతవరకు అయితే గిరిజనులు ఆర్థికంగా బాగుపడరు అంతవరకు గిరిజన అభివృద్ధి జరగడం శూన్యం, సాధ్యం కాదు. మరి మొత్తానికి ఈ సంవాదంలో గిరిజన అభివృద్ధి జరగాలి అని అంటే ఖచ్చితంగా పే బ్యాక్ టు ద సొసైటీ. ఎవరైతే ఎదిగినటువంటి నాయకులు లేకపోతే ఆఫీసర్స్ ఉన్నారో ఖచ్చితంగా వారి వారి గూడాలకు వారి వారి తండాలకు ఖచ్చితంగా మళ్ళా ఏదో ఒకటి చేస్తే కానీ మంచి జరగదు అని అన్న విధంగా వెంకటేష్ గారు. అదేవిధంగా ఖచ్చితంగా సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. భూముల విషయంలో కొంత అవకతవకలు జరుగుతున్నాయి, వాటిని ఖచ్చితంగా వారికే పరిమితం చేయాలి, భూముల మీద హక్కులు ఇవ్వాలి అని చెప్పేసి మరి అడ్వకేట్ గారు చెప్పడము. అదేవిధంగా ఖచ్చితంగా వాళ్ళకు వచ్చినటువంటి ఫండ్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఫండును ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధికి మాత్రమే ఏర్పరచాలి, ఎటువంటి డైవర్షన్స్ చేయొద్దని చెప్పేసి మాజీ మంత్రి గారు చెప్పినటువంటి అంశాన్ని అయితే మనం గమనించినాం. మరో సంవాదంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సత్యాగ్రహి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.